దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు స్టార్ట్ అయిపోయింది. సో మరి కాసేపట్లో ఇటు పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా? ఇటు ఎర్లీ ట్రెండ్స్ ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? మరికొద్ది సేపట్లోనే పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 454 మంది ఓటర్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైనటువంటి అధికారులతో పాటు సీనియర్ సిటిజన్స్ 80 ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఓటర్లంతా కూడా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదులాపురం మున్సిపాలిటీలో సుమారు 180 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్స్ ఓటు హక్కును సద్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. దాదాపు పెద్ద ఎత్తున పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. కానీ వీని ఎరగని స్థాయిలో గతంలో ఈ స్థాయి భద్రత ఇప్పుడు కూడా లేదని చెప్పుకోవాలి. ఈసారి మాత్రం అత్యంత పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. సెక్షన్ 163ని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అమలు చేస్తున్నారు. అటు కమిషనర్ ఆఫ్ పోలీస్ విల్దర్తో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఏదులాపురం మున్సిపాలిటీలోనే 5 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది పైచిలకు పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితం పైన చాలా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్తరించాయి. త్రిముఖ పోటీ ఈసారి మున్సిపాలిటీలో నెలకొంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ మధ్య చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అటు పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా కామ్రేడ్ల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఈసారి ఒంటరిగానే కాంగ్రెస్, సిపిఐ కూడా బరిలో నిలిచాయి. వేర్వేరుగానే అభ్యర్థులు నిలబెట్టాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్, సిపిఐ మాత్రం ఈసారి ఒంటరిగానే పోటీ చేశాయి. పూర్తిగా పొత్తుల ఎత్తులు కుదరకపోవడంతో పూర్తిగా వేర్వేరుగా పోటీ చేశామని అధికారులు కూడా స్పష్టం చేశారు. అటు ప్రజాపాలన పేరిట విస్తృతమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పి అటు ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అధికార కాంగ్రెస్ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ కూడా విస్తృతమైన